హాయ్ గైస్, ఇప్పుడు టైం కరెక్ట్గా 2:15 AM అయింది. అంటే అర్ధరాత్రి. ఇప్పుడే మన హృతిక్ రోషన్ గారు యాక్ట్ చేసినటువంటి ఫైటర్ మూవీ చూడడం జరిగింది. ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది మన రివ్యూలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైటర్ మూవీ గురించి మాట్లాడాలంటే ముందుగా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ గారి గురించి మాట్లాడాలి. సో ఆయన లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ మనం చూసినట్లయితే ఫ్యూ కాదు, జనరల్గా ఆయన మూవీస్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్షన్ ఓరియంటెడ్ని బేస్ చేసుకుని ఉంటాయి. అలాగే మంచి గ్రిప్పింగ్ స్టోరీ లైన్ కూడా ఉంటుంది, దాంతోపాటు కొంచెం పేట్రియాటిజం కూడా యాడ్ చేస్తారు. సో ఈ ఫైటర్ మూవీ ఏదైతే ఉందో ఇది కూడా అదే కోవలోకి వస్తుంది. ఇట్స్ ఎ గుడ్ యాక్షన్ ఓరియంటెడ్ పేట్రియాటిక్ ఫిల్మ్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. పేట్రియాటిజం అంటే మీరు 1947లోకి వెళ్ళద్దు, ఒక దేశభక్తి కథ అన్నట్టుగా ఉంటుంది. ఈ మూవీలో యాక్చువల్లీ పుల్వామా అటాక్ గురించి, అలాగే బాలాకట్ ఎయిర్ స్ట్రైక్ గురించి కూడా కొంచెం డిస్కస్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద మూవీ దాని చుట్టూ తిరిగిందని కూడా 100% చెప్పచ్చు. యాజ్ ఎ డైరెక్టర్గా సిద్ధార్థ్ ఆనంద్ గారు ఆయన నుంచి 100% ఇచ్చారని చెప్పచ్చు. సో ఐ లైక్ ద వే హీ వర్క్డ్ ఇన్ దిస్ మూవీ. అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ మన హృతిక్ రోషన్, అనిల్ కపూర్ గారు, అలాగే మన దీపికా పదుకొనే వాళ్ళ రోల్స్లో వాళ్ళు బ్రహ్మాండంగా చెలరేగిపోయారని చెప్పాలి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్లో మన హృతిక్ రోషన్ చించి ఉతికి ఆరేసాడని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ని చాలా బాగా కంపోజ్ చేశారు. ముఖ్యంగా కొన్ని షార్ట్స్ ఉంటాయి, దోస్ ఆర్ వెరీ అమేజింగ్. యాక్టింగ్ పరంగా కూడా కొన్ని సిచ్యువేషన్స్ మనకి కంటతడి తెప్పిస్తాయి. అంటే మరి ఓవర్గా ఆయన రియాక్ట్ అవ్వగానే దోస్ సీన్స్ ఆర్ వెరీ నైస్. అలాగే ఈ మూవీలో చెప్తే వద్దు, స్పాయిలర్ అయిపోతుంది. సో మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే ఏదో మంచి యాక్షన్ ఓరియంటెడ్ మూవీ తీస్తాం. సో ప్రతి సీన్లో డన్ 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 గట్టిగా మ్యూజిక్ ఇచ్చేయడం, అనవసరమైన చోట్ల ఎలివేషన్స్ క్రియేట్ చేయడం లాంటివి కాకుండా ఎక్కడ ఏది అవసరమో, సో ఒక పర్టికులర్ సీన్స్కి ఎలివేషన్ అవసరం అనుకుంటే ఆ ఎలివేషన్కి విజువలైజేషన్కి తగ్గట్టుగా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే ఈ మూవీకి అందించారు. సో బీజిఎం డిపార్ట్మెంట్ ఆల్సో డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. అలాగే ఈ మూవీలో ఇందాకే చెప్పుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఈ మూవీకి డెఫినెట్గా హైలైట్గా నిలుస్తుంది, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇకపోతే సాంగ్స్ గురించి నేనైతే పెద్దగా మాట్లాడను, నేనైతే ఏ సాంగ్కి కూడా పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. ఒక చోట మాత్రం ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, వందే మాత్రం అన్నట్టుగా ఉంటుంది. సో దట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఆసమ్. అదనమాట సంగతి. సో మ్యాక్సిమం ఈ మూవీలో మనకి చాలా ప్లస్ పాయింట్స్ కనబడతాయి. ఆ ప్లస్ పాయింట్స్తో పాటు మైనస్ పాయింట్స్ లేకుండా డెఫినెట్గా ఏ మూవీ కూడా ఉండదు, అది ఎంత పెద్ద హిట్ అయినా. సో నా పరంగా ఈ మూవీలో నాకు నచ్చిన సీన్స్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. అవి మూవీకి అవసరమే, బట్ దాన్ని ఇంకా కొంచెం ట్రిమ్ చేసి డ్యూరేషన్ తగ్గిస్తే బాగుండేదని నాకు పర్టికులర్గా అనిపించింది. ఓకే, ఓవరాల్ ఇట్స్ గుడ్, బట్ సెకండ్ హాఫ్లో ఉన్న ల్యాగ్ సీన్స్ కొంచెం డిస్టర్బ్ చేసిన నన్ను. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ ఈజ్ ఆసమ్. అండ్ నాకైతే అర్థం కాని విషయం ఏంటంటే జనరల్గా హృతిక్ రోషన్ గారికి సౌత్ ఇండియాలో కూడా కొంచెం మంచి మార్కెటే ఉంది. సో డెఫినెట్గా ఈ మూవీని డబ్ చేసి రిలీజ్ చేసి ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవని నాకు అనిపిస్తుంది. అంటే ఉంటుంది కదా, ఇప్పుడు నాకు హిందీ రాదు, ఆ సబ్ టైటిల్స్ ఉన్న థియేటర్కి ఎత్తుక్కుంటూ వెళ్ళి అది పైన చూసి విజువలైజేషన్ చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం కింద డైలాగ్ కోసం చదువుకోవాలి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో డబ్ చేసి ఉంటే బాగుండేది, కొంచెం సుఖంగా చూసేవాడిని. ఆఫ్ కోర్స్ మూవీ ఈజ్ గుడ్. సో కనుక యాక్షన్ మూవీ లవర్స్ విత్ గుడ్ పేట్రియాటిక్ సిచ్యువేషన్స్ ఉన్న మూవీ కావాలనుకుంటే డెఫినెట్గా ఈ వీక్ ఈ మూవీని మీరు ట్రై చేయొచ్చు. సో డూ వాచ్ ఫైటర్ మూవీ ఓన్లీ ఆన్ థియేటర్స్. సో కొంచెం చూడండి, అందరూ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బాగా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్ని కూడా అప్డేట్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది ఎంతమందికి నేను రీచ్ అవుతున్నానా అని. వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్.